హాయ్ అందరికీ. ఒరే పిల్లలు జాగ్రత్తరా పడిపోతారు అంటూ అరుగు మీద కూర్చుని వీధిలో పిల్లలతో ఉత్సాహంగా ఆడుకుంటున్న మనవలకు జాగ్రత్త చెబుతున్న తాతగారు రామనాథం మాటకి పర్వాలేదు తాతయ్య అంటూ వారి ముద్దు ముద్దు మాటలతో సమాధానం చెప్పారు ఆయన మనవరాళ్ళు. పిల్లలు చెప్పిన సమాధానానికి నవ్వుకుంటూ మురిసిపోతున్నారు వీధి అరుగు మీద కుర్చీలో కూర్చున్న రామనాథం గారు. రామనాథం గారిది ఆ ఊర్లోనే మంచి పేరుగల కుటుంబం. ఆయన తనకున్న పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ అందరికీ తలలో నాలుకలాగా ఉంటారు. ఆ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా రామనాథం గారి దగ్గరికి వస్తారు. తమకున్నంతలో దాన ధర్మాలు చేస్తూ అన్యోన్యంగా ఉండే ఆదర్శమైన జంట సీతారత్నం రామనాథం గారి జంట. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పిల్లలందరికీ మంచి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేశారు. పెద్దమ్మాయి వైజాగ్లోను, చిన్నమ్మాయి విజయవాడలోను, కొడుకు చెన్నైలోనూ ఉంటున్నారు. కూతుర్లు 6 నెలలకు ఒకసారి అన్నట్టు వచ్చి 2 రోజులుండి వెళ్తూ ఉంటారు. ఈసారి దసరా సెలవులకు చెన్నైలో ఉంటున్న కొడుకు, కోడలు మనవరాళ్ళు ఇద్దరినీ తీసుకుని వచ్చారు. రేపు ఊరికి ప్రయాణం అవుతున్న మనవరాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో అన్నట్టుగా వాళ్ళ ఆటలు చూసి మురిసిపోతున్నారు ఆయన. ఇంతలో కాఫీ కప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టి ముభావంగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది సీతారత్నం గారు. ఇన్నేళ్ల వారి అన్యోన్య దాంపత్యంలో భార్య మనసును పూర్తిగా చదివేశారు రామనాథం గారు. ఆవిడ ఏ సమయంలో ఎలా ఉంటుందో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. అది గమనించిన రామనాథం గారు ఆలోచనలో పడ్డారు. సీతేమిటి ఎలా ఉంది? మధ్యాహ్నం వరకు బాగానే ఉంది కదా. రేపు అబ్బాయితో కలిసి ఊరు వెళ్తున్నందుకు ఏదైనా బాధపడుతుందా? అమ్మా, నేను ఓ 4 నెలలు ఆఫీస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్తున్నాను. కొంచెం నాన్నగారు నువ్వు మా ఆవిడకు తోడుగా ఉందురు కానీ నాతో పాటు మీరు మా ఇంటికి రండి అని కొడుకు పిలవడంతో దానికి సమాధానంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలాలు వదిలేసి నేను ఎక్కడికి రాలేనురా అన్నారు రామనాథం గారు. మీకు కుదరకపోతే కనీసం అమ్మనైనా పంపించండి అని కొడుకు అడిగినప్పుడు, అది నీ ఇష్టం, మీ అమ్మ ఇష్టం, మీ అమ్మ వస్తానంటే తీసుకెళ్ళరా అనేసారు ఆయన. కొడుకు అంతలా బ్రతిమాలుతూ ఉంటే ఇక కాదన లెక్క ఒప్పుకుంది సీతారత్నం. తను ఇష్టపడే కదా వెళ్తానంది. మధ్యాహ్నం భోజనాల వరకు కూడా బాగానే ఉంది. పిల్లలకి ఇష్టమైన వంటలన్నీ సంతోషంగా చేసి పెట్టింది వాళ్ళకి. కానీ ఇంతలో ఏం జరిగింది? సీతను ఎవరైనా ఏమన్నా అన్నారా? పోనీ పక్కకు పిలిచి మాట్లాడదామంటే ఇంట్లో అందరూ ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో తన మనసులో బాధ తెలుసుకోవడం ఎలాగా అని చాలాసేపు ఆలోచించారు రామనాథం గారు. తర్వాత ఆడుకుంటున్న మనవరాల దగ్గరకు వెళ్ళి వాళ్ళ తలపై చెయ్యి వేసి నిమురుతూ, జాగ్రత్తగా ఆడుకోండి బంగారాలు అంటూ బయటకు వెళ్ళారు. బాయ్ తాతగారు అంటూ పిల్లలిద్దరూ మళ్ళీ వారి ఆటల్లో మునిగిపోయారు. మరోవైపు సీతారత్నం కొడుకు, కోడలతో పాటు ఊరికి వెళ్ళడం ఇష్టం లేక, అలాగని మధ్యాహ్నం జరిగిన సంగతి భర్తతో చెప్పుకునే అవకాశం లేక వంటగదిలో పని చేసుకుంటూ తనలో తనే మదన పడుతుంది. మధ్యాహ్నం వరకు అంతా బాగుందనుకున్న తన మనసు మధ్యాహ్నం జరిగిన ఆ సంఘటనతో అల్లకల్లోలంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత కోడలు పెరట్లో వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నా, అమ్మ, మన ప్లాన్ 50% సక్సెస్. ఎలాగైతేనే మా అత్తగారిని మా ఇంటికి రావడానికి ఒప్పించేశాం. ఇక ఆవిడ మాతో పాటు మా ఇంటికి వస్తే నేను ఎలాగైనా మిగతా 50% ప్లాన్ కూడా సక్సెస్ చేస్తాను అంటుంది. ఆ మాటలు అటుగా వెళ్తున్న సీతారత్నం చెవిలో పడ్డాయి. ఇతరుల మాటలు వినడం పద్ధతి కాదు అని తెలిసినప్పటికీ ఆ మాటల మధ్యలో అత్తగారు అంటూ తన ప్రస్తావన రావడంతో సాధారణంగా అందరికీ ఉండే కుతూహలంతోనే అక్కడే ఆగి మిగతా మాటలు కూడా వింది సీతారత్నం గారు. అమ్మా, ఇప్పటికే మా అత్తగారిని బాగా మచ్చిక చేసుకున్నాను. మా ఇంటికి వెళ్ళాక ఎలాగైనా సరే ఆవిడ పేరు మీద ఉన్న ఆ 6 ఎకరాలు పిల్లలిద్దరికీ చెరో 3 ఎకరాలు రాయమంటాను. అలాగే బంగారం కూడా పిల్లలతో అడిగించి వచ్చినంత రాబడతాను అంటున్న కోడలి మాటలు ఆవిడ చెవిన పడడంతో ఆమె మనసు ముక్కలైపోయింది. మామూలుగా అయితే కోడలు ఎప్పుడొచ్చినా ఉన్న 2-3 రోజులు అంటి ముట్టినట్టుగానే ఉండేది. కానీ ఈసారి వచ్చి 10 రోజులున్నా తనతో చాలా కలుపుగోలుగా ఉంది. అది చూసిన ఆవిడ మంచి మార్పే కోడల్లా వచ్చింది అనుకుని సంతోషపడింది. కానీ ఈ మాటలు విన్నాక తెలుస్తుంది కోడల్లో వచ్చింది మార్పు కాదు అని. కోడలు ఆడుతున్నదంతా నాటకము అని. అసలు ఇదంతా తన కొడుక్కి తెలిసే జరుగుతుందా, లేకపోతే వాడిని అమాయకుడిని చేసి కోడలు వియ్యపురాలు తనతో ఇలా ఆడుకుంటున్నారా?
అర్థం కావటం లేదు సీతారత్నం గారికి. ఆవిడ ఈ ఆలోచనలో ఉండగానే ఇంట్లో ఫోన్ మోగింది. కొడుకే ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అవతలి వైపు నుంచి నేను శివాలయం పూజారి గారిని మాట్లాడుతున్నాను అన్నారు. హా, చెప్పండి పూజారి గారు, నేను రామనాథం గారి అబ్బాయిని మాట్లాడుతున్నాను. బాబు, మరో 20 రోజుల్లో స్వామివారి కళ్యాణం జరిపించాలి అనుకుంటున్నాం. కళ్యాణకర్తలుగా అమ్మా నాన్నలని నిర్ణయించారు కమిటీ వారు. ఈ విషయాన్ని కాస్త నాన్నగారితో చెప్పండి అన్నారు ఆయన. అలాగే చెప్తానండి అంటూ ఫోన్ పెట్టేశాడు కొడుకు. అనుకోకుండా వచ్చిన దైవకార్యం, పైగా సమయం కూడా ఎక్కువగా లేకపోవడంతో ఇప్పుడు అమ్మను తమతో తీసుకెళ్తే మళ్ళీ 20 రోజుల్లో తీసుకొచ్చి దింపాలి. ఇదంతా ఎందుకని సీతారత్నం గారిని తమతో తీసుకెళ్లే ఆలోచనను విరమించుకున్నాడు. ఫోన్లో పూజారి గారు చెప్పిన విషయాన్ని వంటగదిలో ఉన్న తల్లితో చెప్పి తన నిర్ణయాన్ని కూడా చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. కొడుకు చెప్పిన మాట విని హమ్మయ్య అనుకుంది సీతారత్నం గారు. భర్త అత్తగారితో చెప్పిన మాటలు విని అయ్యో రమా, నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయింది అనుకుంది ఆవిడ కోడలు. ఇంతలో బయటకు వెళ్ళిన రామనాథం గారు ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే ఆనందంగా ఎదురెళ్ళి దేవుని కళ్యాణం సంగతి చెప్పి తను ఊరు వెళ్ళడం లేదన్న విషయాన్ని కూడా చెప్పింది. భార్య మొహంలో ఆనందాన్ని చూసి చిరునవ్వు నవ్వుకుంటూ, పోనీలే, నువ్వు అనుకున్నదే అయ్యిందిగా, సంతోషమా అన్నారు రామనాథం గారు. ఆయన అన్న ఆ ఒక్క మాటకే అర్థమైంది సీతారత్నం గారికి ఇదంతా ఆయన చేసిందే అని. ఆవిడ మనసులో బాధ. ఇది అని నోరు విప్పి చెప్పకపోయినా సరే ఆ బాధను అర్థం చేసుకుని ఎవరి మనసు నొప్పించకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపించిన తన భర్త తెలివితేటలు చూసి మురిసిపోయింది సీతారత్నం గారు. నిజంగా ఇలాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామిగా దొరకడం తన అదృష్టంగా భావించింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.